Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from the Hindu. Today's idiom of the day is write up one's ally. Write up one's ally అంటే అర్థం ఏంటంటే సూటెడ్ టు వన్స్ టేస్ట్స్ ఆర్ ఎబిలిటీస్, అంటే మనకి బాగా సూట్ అయ్యేది, అంటే నా స్కిల్స్కి నా యొక్క టేస్ట్లకి సూట్ అయ్యేది అని అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ లవ్ చిల్డ్రన్, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. సో బేబీ సిట్టింగ్ ఈజ్ రైట్ అప్ మై అలై, రైట్ అప్ మై అలీ అని అర్థం అనమాట. అంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి, సో బేబీ సిట్టింగ్ అంటే అర్థం ఏంటి, పిల్లల్ని చూసుకోవడమే కదా. సో అది నాకు బాగా సూట్ అయ్యే పని, నాకు బాగా సూట్ అయ్యే పని అని అర్థం అనమాట. సో అలాగే మనకి ఒక పని బాగా సూట్ అవుతుందని చెప్పినప్పుడు యూ కెన్ సే ఇట్ ఈస్ రైట్ అప్ మై అలీ అని చెప్పి మరి చెప్పచ్చు. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో ఇలా మీరు చాలా వందల కొద్ది ఇడియమ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక ఇడియం చూసాం, ఇలా చాలా ఇడియమ్స్ మనం లైవ్ క్లాస్లో నేర్చుకుంటాం. ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకుంటాం, గ్రామర్ నేర్చుకుంటాం, డైలీ న్యూస్ పేపర్ నుంచి వొకాబులరీ నేర్చుకుంటాం, చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అందులో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎన్నో మనం చేస్తూ ఉంటాం. ఇలా మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో జాయిన్ అవ్వడమే. సో రాత్రి 7 గంటలకి జరిగే ఈ లైవ్ క్లాస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. సో కేవలం 3,000 రూపాయల ఫీజుకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇది మీకు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది, లేదు జనరల్గా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకి 2,000 రూపీస్ ఆఫర్ అనేది అన్ని కోర్సులపైన అందిస్తున్నాం. సో ఈ ఇక్కడ మీరు పాస్ చేసి ఫీజు వివరాలు చూడొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా పేమెంట్ చేయొచ్చు. ఈ ఫీజు అంతా కూడా 31 జనవరి వరకు మాత్రమే వ్యాలిడ్. సో ఇవాళ న్యూస్ పేపర్ గమనిస్తే ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్ ఓవర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎంక్వైరీ ప్యానెల్ అప్సెట్స్ ప్రొటెస్టింగ్ రెజ్లర్స్. కన్సల్టేషన్ అంటే సంప్రదింపులు లేకపోవడం ఏ విషయంలో, ఓవర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎంక్వైరీ ప్యానెల్ని సెటప్ చేసే విషయంలో. ఎంక్వైరీ అంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్. అప్సెట్స్ ప్రొటెస్టింగ్ రెజ్లర్స్ కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ అంటే నిరసన వ్యక్తపరుస్తున్నారు, అంటే వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ ప్యానెల్ ఏదో వేస్తున్నారంట. ఎంక్వైరీ ప్యానెల్ వేసే విషయంలో వాళ్ళని కన్సల్ట్ చేయలేదు. సో ల్యాక్ ఆఫ్ కన్సల్టేషన్, అది వాళ్ళని అప్సెట్ చేసింది అని చెప్పి దీని మీనింగ్ అనమాట. సో ఎస్సీ రాంగ్ ఇన్ రివీలింగ్ సెన్సిటివ్ రిపోర్ట్స్. రివీల్ అంటే బయట పెట్టడం, సెన్సిటివ్ రిపోర్ట్స్ బయట పెట్టడం అనేది తప్పు అని రిజిజు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు కొలీజియం సిస్టంలో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అనేది గవర్నమెంట్కి కొన్ని నేమ్స్ని సిఫారసు చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. సో గవర్నమెంట్ వీళ్ళపైన ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించి లేకపోతే వాళ్ళు అదర్ ఏజెన్సీస్ ఉపయోగించి ఎంక్వైరీస్ చేస్తుంది. గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ చెక్ ఎంక్వైరీస్ చేస్తుంది. వీటిని బేస్ చేసుకొని అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే సుప్రీంకోర్టుకి రైజ్ చేస్తుంది. ఆ సుప్రీంకోర్టు అబ్జెక్షన్స్కి సమాధానం ఇస్తుంది. ఇది ప్రొసీజర్ అనమాట. ఎవరైనా జ్యుడిషియల్ అపాయింట్మెంట్ చేసినప్పుడు ఇది ప్రొసీజర్. అయితే ఇక్కడ ఐబీ వాళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ని ప్రభుత్వం బయట పెట్టేసింది. అది బయట పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి రిజిజు అంటున్నారు. అలా బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదని లా మినిస్టర్ రిజిజు అనడం అనేది జరుగుతుంది. అంతే, ఇంకేం లేవమ్మా ఫ్రంట్ పేజ్లో. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో నెక్స్ట్ మీరు గమనిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ టగ్ ఆఫ్ వార్ స్టాల్స్ మేయరల్ ఎలక్షన్స్ అగైన్. మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అవేమో స్టాల్ అంటే ఆపేయడం, ప్రివెంట్, అబ్స్ట్రక్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఆపడం అనే మీనింగ్, స్టాప్ అనే మీనింగ్ వస్తుంది. టగ్ ఆఫ్ వార్ అంటే మీకు తెలుసు కదమ్మా, ఇక్కడ ఒక తాడు పట్టుకొని అటు కొంతమంది ఇటు కొంతమంది లాగుతూ ఉంటారు కదా, వీళ్ళు ఇటువైపు లాగుతూ ఉంటారు, దాన్ని టగ్ ఆఫ్ వార్ అంటారు. ఈ టగ్ ఆఫ్ వార్ని ఇక్కడ ఏ సందర్భంలో వాడారంటే, రెండు ఈక్వల్గా బలం ఉన్న రెండు పార్టీలు ఫైట్ చేస్తున్నప్పుడు, నెక్ టు నెక్ కాంపిటీషన్ జరిగినప్పుడు కూడా టగ్ ఆఫ్ వార్ అని అంటారు. సో వీళ్ళు పోట్లాడుకొని వీళ్ళు ఫైట్ చేసుకొని ఎలక్షన్స్ అనేవి జరగకుండా మళ్ళీ ఆపేశారు అని చెప్పి మనకి అక్కడ కనిపిస్తుంది. అలాగే కింద మళ్ళీ చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీ బ్లేమ్ ఈచ్ అదర్ ఫర్ అడ్జర్న్మెంట్. సో ఈ ఎలక్షన్స్ జరగకుండా మళ్ళీ వాయిదా పడిపోవడం, అడ్జర్న్మెంట్ అంటే వాయిదా పడిపోవడం. దీనికి మీరు కారణం అంటే ఒకరినొకళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు.
సో నెక్స్ట్ పేజ్లో LG CM meet even as the bitter feud over control of bureaucracy continues. బ్యూరోక్రసీ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో ఉండాలా లేదా ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలా అనేది తేలట్లేదు. సో ఫ్యూడ్ అంటే గొడవ, అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవ జరుగుతున్న ఈ క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం కలిశారు. ఓకేనా, వీకే సక్సేనా అండ్ అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా కలవడం అనేది జరిగింది. అఫ్తాబ్ కిల్డ్ హిజ్ లివింగ్ పార్ట్నర్ ఫర్ మీటింగ్ ఎ మ్యాన్ త్రూ డేటింగ్ యాప్. చూసారా, ఇతను తనతో పాటు లివింగ్ పార్ట్నర్ ఒక అమ్మాయి ఉంటే తను చంపేశాడంటే. ఎందుకు చంపేశాడంటే తను వేరే వాళ్ళని ఎవరినో డేటింగ్ యాప్ ద్వారా కలిసింది అనే కారణంతో ఆ అమ్మాయిని చంపేశాడు మనోడు. అలైదా గురేవా సేస్ కాస్ట్ ఆఫ్ ద US బ్లాకేడ్ వెరీ హై ఫర్ క్యూబన్స్. బ్లాకేడ్ అంటే బ్లాక్ చేయడం. బ్లాకేడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, బ్లాక్ చేయడం అంటే రానివ్వకపోవడాన్ని మనం బ్లాకేడ్ అని చెప్పి దిగ్బంధనం అంటాం కదా, దిగ్బంధనం చేయడం, బ్లాక్ చేయడం, ఒక ప్లేస్ని కంప్లీట్గా సీల్ చేసేయడం, అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా, అక్కడి నుంచి ఏ వస్తువులు వెళ్ళనీయకుండా రానియకుండా బ్లాక్ చేయడాన్ని బ్లాకేడ్ అని చెప్పి అంటారు. సో నెక్స్ట్ పేజ్లో మీరు చూస్తే యూత్ అవుట్ఫిట్స్ డిఫై బ్యాన్ టు హోల్డ్ పబ్లిక్ స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ అని మోదీ. నరేంద్ర మోదీ మీద BBC వాళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు. ఈ డాక్యుమెంటరీ ఇండియాలో పబ్లిక్గా స్క్రీన్ చేయకూడదని ప్రభుత్వం బ్యాన్ విధించింది. తనకున్న ఎమర్జెన్సీ పవర్స్ను ఉపయోగించి పబ్లిక్ స్క్రీనింగ్ ఆఫ్ BBC డాక్యుమెంటరీని ప్రభుత్వం ఆపింది. అయితే కొంతమంది యూత్ దాన్ని పట్టించుకోకుండా డిఫై అంటే రిఫ్యూజ్ టు ఒబే, అంటే గవర్నమెంట్ ఆర్డర్ని, గవర్నమెంట్ బ్యాన్ని పట్టించుకోకుండా ఒబే చేయకుండా రిఫ్యూజ్ చేస్తూ వాళ్ళు పబ్లిక్గా దాన్ని స్క్రీన్ చేసి చూస్తున్నారు అని అర్థం. ఓకేనా, పబ్లిక్ స్క్రీనింగ్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్ కానీ వాళ్ళు డిఫై చేశారు. డిఫై అంటే మేము మీ ఆర్డర్ని ఒబే చేయట్లేదు అని చెప్పేసి ఎదురు తిరగడం జరిగింది. మాస్ మోర్టాలిటీ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. టర్టిల్ అంటే మనకి ఈ తాబేళ్ళు అనమాట. మాస్ మోర్టాలిటీ అంటే ఏంటి, చావులు. మాస్ మోర్టాలిటీ అంటే ఎక్కువగా చనిపోవడం. ఇమ్మోర్టల్ అంటే చావు లేకపోవడం, చనిపోకపోవడం, చావు అనేది లేకపోవడం. మోర్టాలిటీ అంటే అర్థం ఏంటమ్మా, చనిపోవడాలు అని అర్థం అనమాట. చావులు అనే మీనింగ్ వస్తుంది మనకి. మాస్ మోర్టాలిటీ ఆఫ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇన్ ఏపీ రైజెస్ కన్సర్న్స్. అవి ఎక్కువగా చనిపోవడం అనేది ఆందోళనని లేవనెత్తుతుంది. అంటే ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉన్నట్టుగా ఉంది అని చెప్పి మనలో కన్సర్న్ వచ్చే పరిస్థితికి అది దారితీస్తుంది. అంతే కదా, ఎందుకు చనిపోతున్నాయి ఇన్ని అని చెప్పి మన డౌట్స్ వస్తాయి కదా, భయం వస్తుంది కదా అలా. సో టుడేస్ వర్డ్ ఆఫ్ ది డే వచ్చేసి ఇండెలిబుల్. వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇండెలిబుల్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ కెనాట్ బి రిమూవ్డ్ ఆర్ ఎరేజ్డ్, అంటే చెరపలేనిది అంటాం. సో ఇక్కడ ఇచ్చిన వర్డ్ చూడండి, అన్ఎరేజబుల్. ద కర్రీ ఫెల్ ఆన్ మై వైట్ షర్ట్. నా వైట్ షర్ట్ మీద కూర పడింది. ఇట్ విల్ నౌ లీవ్ అన్ ఇండెలిబుల్ స్టెయిన్. అది చెరగని ఒక మరకని అక్కడ ఉంచేస్తుంది, మరక ఉండేలా చేస్తుంది అని చెప్పి యూసేజ్. ఈ ఇండెలిబుల్ అనేది ఈ కర్రీ వల్ల, పెయింట్ వల్ల, మనకి వేటి వల్ల వచ్చే మరకల గురించనే కాదు. ఏదన్నా మనం చూసినప్పుడు అది మర్చిపోలేకపోయాం అనుకోండి, మన మీద చెరగని ముద్ర వేసింది అంటాం చూడండి తెలుగులో, అలాంటప్పుడు కూడా ఇది వాడవచ్చు. ఇట్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ మీ. నా మీద చెరగని ముద్ర వేసింది అంటే నా మదిలో కలకాలం నిలిచిపోయేలాంటి ఒక మెమరీలా అది ఉండిపోయింది, ఒక చెరగని ముద్రగా ఉండిపోయింది. అలా చెప్పడానికి కూడా ఇండెలిబుల్ అనేది అంటారు. సో ఇండెలిబుల్ ఇంప్రెషన్, చెరగని ముద్ర, అలా మనం కామన్గా వాడుతూ ఉంటాం. దీన్ని ఉపయోగించి మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇట్ విల్ హెల్ప్ యూ. మీరు అలా కామెంట్ సెక్షన్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి రాస్తుంటే మీకు గుర్తుంటాయి, సాలిడ్గా గుర్తుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళొక్కసారి చెప్తున్నాను, మనం ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వచ్చేయడమే. ఇక్కడ కనిపిస్తున్న అన్ని కోర్సులకి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు యూజింగ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. లైవ్ క్లాసెస్ రాత్రి 7 గంటలకు జరుగుతాయి. 7 గంటలకు జరిగే లైవ్ క్లాసులు అటెండ్ అయ్యి మీరు జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బాయ్.